యూజ్ అవుతాయి అనేది అక్కడ చూద్దాం. ఓకే, సో ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ సింటాక్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఫర్ లూప్ సింటాక్స్ చూద్దాం కదండి. సింటాక్స్ ఫర్ లూప్. ఓకే, ఫర్ అని చెప్పి కీవర్డ్ ఉంటుంది. ఓకే, ఫర్ లూప్ కి ఫర్ అని చెప్పి కీవర్డ్ ఉంటుంది. వేరియబుల్ డేటా టైప్ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఓకే, లెట్ ఇక్కడ ఇనిషియలైజేషన్, ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఓకే, ఇనిషియలైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి మనకి ఇందులో. ఇనిషియలైజేషన్ ఒకటి, కండిషన్ ఒకటి, పోస్ట్ ఆపరేషన్. ఓకే, ఆ పోస్ట్ ఆపరేషన్ అనేది మనకి ఏదైనా అవ్వచ్చు. ఓకే, నెంబర్ని ఇంక్రీజ్ చేయడం కావచ్చు, డిక్రీజ్ చేయడం కావచ్చు, లేకపోతే ఇంకా డివిజన్ ఆపరేషన్ ఆర్ మల్టిప్లికేషన్. ఓకే, ఎనీథింగ్ అనమాట పోస్ట్ ఆపరేషన్ అనేది. ఓకే, ఇది మనకి 3 పార్ట్స్ ఉంటాయి ఫర్ లూప్ లో. ఇందులో లోపల మనం ఏం చేస్తామంటే ఇన్సైడ్ ద ఫర్ లూప్ మనం లాజిక్ అనేది రాసుకుంటాం. ఇన్సైడ్ ద ఫర్ లూప్ విల్ రైట్ ద కానీ ఓకే, సో ఇన్సైడ్ ద ఫర్ లూప్ విల్ రైట్ ద లాజిక్. ఓకే, ఆ లాజిక్ అనేది డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనకి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, లాజిక్ ఏంటి అనేది మనకి డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ వేరీ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం జరిగిందంటే ఇనిషియలైజేషన్లో ఫస్ట్ ఆ లూప్ స్టార్ట్ అవడానికి కావాల్సిన ఇనిషియలైజేషన్ అనేది జరిగింది. ఓకే, లూప్ స్టార్ట్ అవడానికి ఇనిషియలైజేషన్. ఓకే, తర్వాత కండిషన్, ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, ఫ్లో అనేది మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ఇనిషియలైజేషన్ అనేది అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇనిషియలైజేషన్ అయితే తర్వాత కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజేషన్, నెక్స్ట్ స్టెప్ ఈస్ కండిషన్. ఆ కండిషన్ తర్వాత ఇట్ విల్ కమ్ ఇన్సైడ్. ఓకే, కండిషన్ ట్రూ, ఇఫ్ కండిషన్ ట్రూ. ఓకే, ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే, ఓకే కండిషన్ ట్రూ అయితే ఇట్ విల్ కమ్, ఇఫ్ కండిషన్ ఈస్ ట్రూ ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ ద ఫర్ లూప్. ఓకే, ఫర్ లూప్ లోపలికి వస్తుంది అనమాట. ఫర్ లూప్ లోపలికి వచ్చి ఆ లోపల ఉన్న లాజిక్ ఏదైతే ఉందో దాన్ని లైన్ బై లైన్, ఓకే ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. ఓకే, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఓకే అన్ని లైన్స్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ గో టు ద పోస్ట్ ఆపరేషన్. ఓకే, సో పోస్ట్ ఆపరేషన్ కి వెళ్తుంది. ఓకే, పోస్ట్ ఆపరేషన్ కి వెళ్తుంది. ఇవన్నీ సో ఇది వచ్చేసి ఇది థర్డ్ స్టెప్. ఓకే, లైన్స్ అన్ని ఎక్స్క్యూట్ అయిన తర్వాత ఫోర్త్ స్టెప్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఆ పోస్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత, ఓకే పోస్ట్ ఆపరేషన్ జరిగిన తర్వాత అగైన్ ఓకే ఆఫ్టర్ ద పోస్ట్ ఆపరేషన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, పోస్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. ఓకే, అది మనకి ఫిఫ్త్ స్టెప్. పోస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, కండిషన్ ని చెక్ చేసుకుంటుంది. ఓకే, కండిషన్ ని చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ ఓకే సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే, కండిషన్ అనేది ట్రూ అనుకోండి, అగైన్ ఇట్ విల్ రిపీట్ ద సైకిల్. ఓకే, సో ఇక్కడ ఇనిషియలైజ్ అనేది ఓన్లీ ఇనిషియలైజేషన్ అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఓకే, ఇనిషియలైజేషన్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్స్. ఓకేనా, ఆ ఫస్ట్ స్టెప్ ఒకసారి జరిగింది. ఇక తర్వాత నుంచి మనకి ఇదిగోండి, తర్వాత నుంచి మనకి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. ఇలా ఈ సైకిల్ అనేది అంటిల్ ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేదాకా మనకి ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, పోస్ట్ ఆపరేషన్, కండిషన్, లాజిక్ ఎక్స్క్యూషన్, మళ్ళీ పోస్ట్ ఆపరేషన్. ఓకే, ఇది మనకి ఫర్ లూప్. ఓకే, సో ఇక్కడ చూద్దాం చూడండి ఫర్ లూప్ లో ఇనిషియలైజేషన్.
ఇనిషియలైజేషన్ ఏముంటది, ఈ విల్ initialize variable and executes ఓన్లీ వన్. ఓకే, ఇనిషియలైజ్ చేసింది, ఎగ్జిక్యూషన్ అనేది ఒకసారి జరిగింది. దాని తర్వాత ఏంటి, కండిషన్. కండిషన్ అనేది మనకి ఎనీ కండిషన్, ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ అవ్వచ్చు, లాజికల్ ఆపరేటర్స్, ఓకే, ఎనీ కండిషన్, ఓకే, ఎనీ కండిషన్ విచ్ రిటర్న్స్ బులియన్. ఓకేనా, ఏదో ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలి. ఓకే, ఆ కండిషన్ ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేయాలి. ఓకే, ఇఫ్ ట్రూ ట్రూ అయితే it will go inside if block, sorry, it will go inside for loop. Okay, for loop లోపలికి వెళ్ళి execute all lines స్టెప్ బై స్టెప్. ఓకే, స్టెప్ బై స్టెప్ అన్ని లైన్స్ ఎగ్జిక్యూట్ చేస్తాయి కండిషన్ ట్రూ అయితే. ఓకే, మరి ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, ఇఫ్ అది ట్రూ అయితే వాట్ ఇఫ్ ఫాల్స్. ఓకే, ఫాల్స్ అయితే ఇఫ్ ఫాల్స్ ఇట్ విల్ skip. Okay, it will skip for loop, execute after for loop if any lines. Okay, for loop తర్వాత ఏమైనా లైన్స్ ఉంటే వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, ఇఫ్ ట్రూ అయితే ఫర్ లూప్ లోపలికి వెళ్తుంది, ఫాల్స్ అయితే ఫర్ లూప్ ని స్కిప్ చేస్తుంది అనమాట. ఓకే, అది కండిషన్. నెక్స్ట్ పోస్ట్ ఆపరేషన్. It will execute after for loop logic execution. ఓకే, ఫర్ లూప్ లాజిక్ ఎగ్జిక్యూషన్ తర్వాత అయింది. ఆఫ్టర్ దట్ చెప్పండి. పోస్ట్ ఆపరేషన్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ కూడా అనొచ్చండి. పోస్ట్ ఆపరేషన్ అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఇంక్రిమెంట్ అవ్వచ్చు, డిక్రిమెంట్ అవ్వచ్చు, డివిజన్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు. ఓకే, ఎనీథింగ్ అనమాట. ఓకే, డిపెండ్స్ ఆన్ అవర్ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్. అందుకని చెప్పి నేను పోస్ట్ ఆపరేషన్ అన్నాను. ఓకే, సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ బట్టి అక్కడ ఏం పెట్టాలనేది మనం చూద్దాం. ఓకే ఓకే okay, so loop logic execution, immediately it will check the కండిషన్. ఓకే, కండిషన్ చెక్ చేసింది. కండిషన్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ సైకిల్ అనేది రిపీట్ అవుతాయి. ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ఓకే, చెక్ ద కండిషన్ అండ్ రిపీట్స్ ద సైకిల్. ఓకే, సైకిల్ ని రిపీట్ చేస్తుంది. సో దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాము. ఓకే, సో ఫర్ లూప్ రిలేటెడ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ ఫైల్, న్యూ ఫైల్ for example.js. చేయబడింది, it's right JS. Okay, so for loop related, let's say I want to, సో అంటే మనం ఏ లాజిక్ రాయాలనే దాన్ని బట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ వచ్చేసి ఐ వాంట్ టు ప్రింట్ 5 టేబుల్. ఓకే, 5 టేబుల్ అనేది మనం ప్రింట్ చేయాలి అప్ టు 20 రోస్. ఓకే, 20 రోస్ వరకు 5 టేబుల్ అనేది ప్రింట్ చేయాలి. ఇది కొంచెం టఫ్ ఉంటుంది అనుకుంటే ఫస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ చేద్దామంటే ఐ వాంట్ టు ప్రింట్ ఈవెన్ నంబర్స్ ఫ్రమ్
20 to 100. ఓకే, సో ఇది చూసిన తర్వాత నెక్స్ట్ 5 టేబుల్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓకే, సో దీనికోసం లాజిక్, సో లాజిక్ అనేది మనం ఎందులో రాస్తాము, ఫంక్షన్లో రాసుకున్నాం కాబట్టి ఫంక్షన్ స్పేస్, ఓకే, ఫంక్షన్ స్పేస్ ప్రింట్ ప్రింట్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ ఇది నేను 20 to 100 అనేది హార్డ్ కోడ్ చేయకుండా ఈ ఫంక్షన్ కి నేను పారామీటరైజ్ కూడా చేయొచ్చు. ఓకే, మనం చెప్పుకున్నట్టు ఈ ఫంక్షన్ కి పారామీటర్స్ ఉంటాయి కదా, ఇక్కడ నేను పారామీటర్స్ పాస్ చేస్తాను. ఎలాగా, ఫస్ట్ వేరియబుల్, ఓకే, ఇక్కడ నేమ్, ఓకే, వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, స్టార్ట్ నెంబర్ 1 కామా ఎండ్ నెంబర్. ఓకే, స్టార్ట్ నెంబర్ కామా ఎండ్ నెంబర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే అది ఈవెన్ నెంబరా కాదా అని చెప్పి ఎలా తెలుస్తుందంటే ఎనీ నెంబర్, ఓకే, ఈ స్టార్ట్ నెంబర్, ఓకే, 20 to 100 ఫస్ట్ రిపీట్ అవ్వాలి. అంటే 20 to 100 ఎవ్రీ నెంబర్. ఓకే, 20 చెక్ చేసుకోవాలి, 21 చెక్ చేసుకోవాలి, 22, ఓకే, 23 అలాగా 98, 99, 100. ఓకే, సో ఆన్ సో. ఓకే, సో అలాగా ఇన్ బిట్వీన్ అన్ని చెక్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను ఫర్ లూప్ ఒకటి తీసుకున్నాను. ఓకే, ఫర్ లూప్, ఓకే, వేర్, ఓకే, ఫస్ట్ ఏంటి ఇనిషియలైజేషన్. ఓకే, వేర్, ఓకే, ఇనిషియలైజేషన్ ఆల్రెడీ అయిపోయింది కదా ఇక్కడ, లేకపోతే ఇనిషియలైజేషన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గివ్ అనమాట. ఓకే, సో ఇది డైరెక్ట్ గా ఇచ్చేసి నెక్స్ట్ కండిషన్ ఏంటి, కండిషన్ అనేది నాకు ఈవెన్ నెంబరా కాదా అంటే స్టార్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఈస్ మాడ్యులస్ 2. ఓకే, 2తో మాడ్యులస్ అయితే మనకి రిమైండర్ అనేది 0 వస్తే అది, చూడండి, 2తో మాడ్యులస్ అయిన తర్వాత ఇఫ్ డబల్ ఈక్వల్ టు 0, ఓకేనా, డబల్ ఈక్వల్ టు 0 అయితే మనకి అది కండిషన్ అనేది ట్రూ. ఓకే, అంటే ఈవెన్ నెంబరు, లేకపోతే ఫాల్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ పోస్ట్ ఆపరేషన్. ఇక్కడ పోస్ట్ ఆపరేషన్ మనకి నెంబర్ అనేది 1 by 1 ఇంక్రీజ్ అవుతా రావాలి. అంటే స్టార్ట్ నెంబర్కి మనం నెంబర్ని ఇంక్రీజ్ అవుతా రావాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి, +1 అనేది ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం ప్రీ ఇంక్రిమెంటర్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది రాయొచ్చు. ఓకే, సో ఎనీథింగ్ తీసుకోవచ్చు, ప్రీ ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్. ఎందుకు అంటే మనకి ఈ కండిషన్ అనేది నెక్స్ట్ లైన్ లో వెరిఫై చేసుకుంటుంది. ఓకేనా, సేమ్ లైన్ లో అయితే ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ నెక్స్ట్ లైన్ లో మనకి ఆ కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఇక్కడ మనం ప్రీ ఇంక్రిమెంట్ కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, అది మన పోస్ట్ ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ లోపల కన్సోల్ డాట్ లాగ్, ఓకే, కన్సోల్ డాట్ లాగ్ మనకి ఈ స్టార్ట్ నెంబర్ని ప్రింట్ చేసుకుంటాం. ఓకే, ఎందుకు స్టార్ట్ నెంబర్ అనేది నేను ఇప్పుడు డీబగ్ మోడ్లో రన్ చేస్తాను. ఇక్కడ ప్రింట్ నెంబర్స్, ఓకే, ఈ నెంబర్ మనకి ఈ మెథడ్ మనకి ఎగ్జిక్యూట్ కావాలంటే మెథడ్ని మనం కాల్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ నెంబర్ నేను 20, 100, ఓకే, 20, 100 అని చెప్పి తీసుకున్నాను. లెట్ సేవ్ దిస్, సేవ్ చేశాను. ఫైల్ నేమ్ వచ్చేసి ఏంటి మనకి నోట్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్. ఓకే, 20 ఒకటే ప్రింట్ అయింది. ఓకే, ఒకసారి డీబగ్ మోడ్లో రన్ చేద్దాం. చూడండి, డీబగ్ మోడ్, డీబగ్ పాయింట్ పెట్టాను. ఇక్కడ జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్. సో మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ రాకపోతే డీబగ్ మోడ్ పెట్టి నోట్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్. ఓకే, సో స్టార్ట్ నెంబర్ ఎంత ఉంది, 20 ఉంది. సో 20 మోడ్లెస్ 2 అంటే ఓకే, పర్ఫెక్ట్ డివిజన్ కాబట్టి అక్కడికి వచ్చేసింది. నెక్స్ట్, ఓకే, సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇది ఇది కరెక్ట్ గానే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఇక్కడ నేను స్టెప్ ఓవర్ చేస్తాను. స్టెప్ ఓవర్ చేస్తే ఈ లైన్ వరకు నాకు కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ లైన్ వచ్చేదానికి ఏమవుతుంది నాకు,
ఓకే ప్లస్ ప్లస్ చేస్తే నెక్స్ట్ లైన్కి వచ్చేదానికి నాకు 21 అయింది. ఓకేనా 21 నుంచి మనకి ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. సో అందుకని చెప్పి నాకు స్కిప్ అయిపోతుంది. ఓకేనా ఫాల్స్ అయిపోతుంది అందుకని చెప్పి ఫర్ లూప్ నుంచి వస్తుంది. సో ఈ కండిషన్ అనేది నేను ఎక్కడ ఇవ్వకూడదు అనమాట. ఓకే కండిషన్ అనేది నేను ఎక్కడ ఇవ్వకుండా ఇక్కడ కండిషన్ అనేది ఓకే స్టార్ట్ నెంబర్ షుడ్ బి ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ నెంబర్. ఓకే కండిషన్ అనేది స్టార్ట్ నెంబర్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ నెంబర్ అని చెప్పి ఇక్కడ ఓకే ఈ ఫర్ లూప్ లోపల నేను ఇఫ్ కండిషన్ ఇచ్చుకుంటా. ఏంటి ఇఫ్ కండిషన్? ఈ స్టార్ట్ నెంబర్ అనేది స్టార్ట్ నెంబర్ కి మాడ్యులస్ 2 చేస్తే డబుల్ ఈక్వల్ టు 0 అయితే కనుక కన్సోల్ లాగ్ ప్రింట్ అనమాట. ఓకే సో చిన్న మోడిఫికేషన్ చేశాను కంట్రోల్ ఎస్. ఓకే ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని నార్మల్ టెర్మినల్ తీసుకొని రన్ చేద్దాం కదండి. నార్మల్ టెర్మినల్ తీసుకొని పైన వచ్చేసి ఫర్ నోడ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్. ఓకే సో ఇప్పుడు అన్ని ఈవెన్ నెంబర్స్ వచ్చేసినాయి కదా 20, 22, 24. ఓకే దీన్ని ఇప్పుడు డీబగ్ మోడ్లో మళ్ళీ డీబగ్ మోడ్లో రన్ చేద్దాం కదండి. 6th లైన్ దగ్గర డీబగ్ పాయింట్ పెట్టి లెట్ మీ రన్ ఇన్ డీబగ్ మోడ్. ఓకే జావా స్క్రిప్ట్ డీబగ్ టెర్మినల్ నోడ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ జేఎస్. సో ఫస్ట్ స్టార్ట్ నెంబర్ ఎంత ఇచ్చాం మనం ఇక్కడ 20 ఇచ్చాం కదా. సో 20 ఇచ్చాం కాబట్టి 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ నెంబర్ ఎంత 100. ఓకే 20 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ కాబట్టి ఇట్ విల్ కమ్ ఇన్ సైడ్ ద ఫర్ లూప్. ఓకే ఫర్ లూప్ లోపలికి వస్తుంది. ఓకే ఫర్ లూప్ లోపలికి వచ్చింది. ఫర్ లూప్ లోపలికి వచ్చిన తర్వాత ఓకే 20 ఓకే 20 మోడ్యులస్ 2 అంటే మనకి పర్ఫెక్ట్ గా డివైడ్ అయితే 11 వస్తుంది కదా. రిమైండర్ ఏమి ఉండదు. ఓకే రిమైండర్ 0 కాబట్టి ఇట్ విల్ గో ఇన్ సైడ్ ద ఇఫ్ కండిషన్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద నెంబర్ ఆఫ్ ఓకే స్టార్ట్. ఓకే స్టార్ట్ నెంబర్ ఏముంది అది ప్రింట్ అయినది. తర్వాత ఇది మనకి ఇంక్రిమెంట్. ఓకే ప్రీ ఇంక్రిమెంట్ అంటే 21 అయితే ఓకే 21 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100. సో ఇట్ విల్ గో ఇన్ సైడ్ ద ఫర్ లూప్. ఇక్కడ నాకు 21 మోడ్యులస్ 2 అంటే రిమైండర్ 1 వస్తుంది అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ విల్ నాట్ గో ఇన్ సైడ్ ద ఇఫ్ బ్లాక్ లోపలికి వెళ్ళదు అనమాట. ఓకే తర్వాత ఇప్పుడు ఇందులో 21 ఉంది. ఎప్పుడైతే నేను స్టెప్ ఓవర్ చేశానో ఓకే ఆ 21 వల్ల 22 అయింది. ఓకే 22 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాబట్టి సో ఇది నాకు ఇక్కడ పర్ఫెక్ట్ రిమైండర్. సో కన్సోల్ లాగ్ 22. ఓకే అలాగే ఎవ్రీ నెంబరు మనకి ఇలాగ లూప్ లో చెక్ చేసుకుంటాం. ఓకే ఇంకా నాకు వద్దనుకుంటే ఇక్కడ డీబగ్ పాయింట్ అనేది క్యాన్సిల్ చేసి ఇక్కడ రెజ్యూమ్ నొక్కేస్తే ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే ఇక్కడ వాల్యూస్ అనేది మనం డైనమిక్ గా ఏమని ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేను 20, 100 ఇచ్చే కదా 10, 22. ఓకే 10, 22 ఇచ్చి సేవ్ చేసి ఐఎమ్ రన్నింగ్ ఇట్. ఓకే సో చూసారు కదా ఇలా. ఓకే సో మనం ఇన్పుట్ ని ఇలాగ పారామీటరైజ్ చేసుకుంటే ఫిక్స్డ్ వాల్యూస్ కాకుండా మనం మెథడ్ కాల్ చేసేటప్పుడు ఇలాగ పారామీటరైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే ఇది మనకి ఫర్ లూప్.